హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు. నమస్తే సార్. నమస్తే అండి. ట్రంప్ కి స్టాక్ మార్కెట్ ఫేవరబుల్ పర్సన్ అని అంటారు కదా. ఆఫ్టర్ దిస్ ఎలక్షన్స్ ఆయనకి రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత స్టాక్ మార్కెట్ కి వచ్చేసరికి చాలా బెనిఫిట్స్ మనకి ఉంటాయి అని ఒక హోప్ లో ఉన్నారు జనాలు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం? ట్రంప్ స్టాక్ మార్కెట్ కంటే కూడా క్రిప్టో ఫేవరబుల్ పర్సన్. ఓకే, ఆయన బిజినెస్ కి ఫేవరబుల్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్టాక్ మార్కెట్. సో ఎకానమీని బాగా బూస్ట్ చేయాలి, బిజినెస్ ని బాగా బూస్ట్ చేయాలి ఈ మైండ్ సెట్ ఉండేటువంటి వ్యక్తి. సో ఆ మైండ్ సెట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వర్కౌట్ అవుతుందా అని అంటే ఐ డోంట్ థింక్ సో. దానికి గల రీజన్ మనకి ఇన్ఫ్లేషన్ ఇంకా కంట్రోల్లోకి రాలేదు. యుఎస్ లో కూడా 2% అండ్ బిలో వస్తే అది ఫెడ్ కంఫర్ట్ జోన్ కింద పరిగణిస్తారు. అది ఇంకా 2% బిలోకి రావట్లేదు. అండ్ దాంతో పాటుగా మనకి లైక్ ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అనేవి కానీ జీడిపి నెంబర్స్ కానీ సో ఎక్కడ చూసినా కానీ కొంత అన్సర్టనిటీ ఎకనామిక్ పరంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎకానమీని బూస్ట్ చేయాలి అంటే వడ్డీ రేట్లను బాగా కట్ చేయాలి. వడ్డీ రేట్లు కట్ చేయాలి అని అంటే ఇన్ఫ్లేషన్ బాగా తగ్గు ఉండాలి. ఇన్ఫ్లేషన్ తగ్గకుండా వడ్డీ రేట్లు కట్ చేయడం అనేది సాధ్యం కాదు. సో దానికి తోడు ఇప్పుడు ట్రంప్ గారు వస్తే ఎకానమీని ఇంకొంచెం బూస్ట్ చేస్తారు. ఆయన బూస్ట్ చేసే ఇన్ఫ్లేషన్ ఫిగర్ ఇంకొంచెం పెరగచ్చు అనే ఒక కన్సర్న్ ఉంది. వాళ్ళు అట్లా బై అనే ఛాన్స్ ఇదే కనుక జరిగితే ఫెడ్ అనేది కానీ ఫెడ్ అవ్వచ్చు, లేదా ఇండియాలో ఆర్బీఐ అవ్వచ్చు, వీళ్ళెవరూ కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రాకుండా అయితే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ తీసుకోరు. ఇంట్రెస్ట్ రేట్ కట్ తీసుకోకపోతే మనలాంటి సామాన్యులు సహజంగానే కొంతవరకు టైటన్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు. దీని ఎకనామిక్ టైటనింగ్ ప్రాసెస్ అని అంటారు. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరుగుతుందో దాన్ని తగ్గించే ప్రయత్నంలో మానిటరీ పాలసీస్ తీసుకొని వస్తారు. మానిటరీ పాలసీ అంటే ఇది ఇంట్రెస్ట్ రేట్ పెంచటం ఇట్లాంటివన్నీ. ఎప్పుడైతే ఎకానమీ బాగా టైట్ అయిపోయింది, జీడిపి నెంబర్ కూడా పడిపోతున్నాయి, జనాలు కొనలేకపోతున్నారు, ఏమి వీక్నెస్ వచ్చేసింది మార్కెట్లో అన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గించుకుంటే ఎకానమీని బూస్ట్ చేస్తారు. ఇది జనరల్ సైకిల్ అనేది. సో అక్కడ వాళ్ళ ఎకానమీని బూస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు డిస్పైట్ దేర్ ఇస్ అన్ హ్యూజ్ ఇన్ఫ్లేషన్. సో బేసిక్ గా వడ్డీ రేట్లు మీద తగ్గించకపోవచ్చు అంత స్పీడ్ గా అని ఒక యాంటిసిపేషన్. వడ్డీ రేట్లు తగ్గిపోతే బై డిఫాల్ట్ గా ఫస్ట్ హిట్ తీసుకునేది అయితే మనకి రియల్ ఎస్టేట్ సెగ్మెంట్. ఆల్రెడీ యుఎస్ లో రియల్ ఎస్టేట్ అనేది కొంతవరకు ఇంపాక్ట్ అయ్యి ఉంది. సో దెర్ ఇస్ అంటే అక్కడ స్పీడ్ గ్రోత్ లేదు, చాలా వరకు స్లో డౌన్ అయిపోయింది రియల్ ఎస్టేట్ అనేది. సో రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయితే దేర్ విల్ బి రిపిల్ ఎఫెక్ట్ ఆ ఇండస్ట్రీ రిలేటెడ్, దాంతో పాటు దానికి టైప్ అయినటువంటి లేబర్ కన్సంప్షన్ థీమ్ వన్ ఆన్ వన్ ఎఫెక్ట్ అయిపోయి ఎకనామిక్ స్లో డౌన్ వస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్స్ అనేవి ఇదే స్టేజ్ లో ఉండటానికి ఈ రీజన్స్ అనేవి నాకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఇట్ మైట్ టేక్ టైం. అండ్ దాంతో పాటుగా అక్కడ మనకి బాండ్ ఇండెక్స్ అని ఉంటుంది, బాండ్ ఈల్డ్స్ అంటే సేఫ్ అసెట్స్. బాండ్ ఈల్డ్స్ అక్కడ దాదాపుగా 4.6 4.7% తోటి ట్రేడ్ అవుతున్నాయి. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ 7% ఉంటే మనకి ఇక్కడ వచ్చేటువంటి వడ్డీ రేటు కూడా ఇంచుమించుగా 7% ఉంటుంది. అదే యుఎస్ లో అయితే కనుక వాళ్ళ ఇన్ఫ్లేషన్ 2.5 అయితే ఇంట్రెస్ట్ రేట్ ఆల్మోస్ట్ వాళ్ళకి 4.6 వస్తుంది. సో రిస్క్ ఫ్రీ రిటర్న్ అనేది యుఎస్ మార్కెట్స్ లో వస్తున్నాయి. రిస్క్ ఫ్రీ రిటర్న్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ డబ్బులు వస్తుంటే ఇట్ ఇస్ రిస్క్ ఫ్రీ రిటర్న్. సో అక్కడ 4.6 కదా, ఇండియన్ మార్కెట్స్ లో పెడితే 15 వస్తాయి కదా అని చెప్పి కొంతమందికి ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఏం జరుగుతుంది అంటే డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది, అంటే డాలర్ యొక్క విలువ పెరుగుతుంది. సో అట్లా కాంపౌండ్ చేసి చూసుకుంటే వాళ్ళకు కూడా నియర్ టు 12 to అట్లీస్ట్ 10% డాలర్ ఇండెక్స్ ప్లస్ దిస్ పుట్ టుగెదర్ ఒక 10% రిస్క్ ఫ్రీ, వీటిలో రిస్క్ ఎక్కువగా ఉండదు అన్న దాంతో పెడుతూ ఉంటారు. సో ఇదే సినారియో కంటిన్యూ అవుతానంటే ఇక్కడ చాలా మంది ఏం చెప్తున్నారంటే యుఎస్ మార్కెట్స్ బాగుంటాయి, ఎందుకనంటే బాండ్ రేట్లు పెరుగుతుంది, డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది, అది సూపర్ అని చెప్పేసి అందరు యుఎస్ మార్కెట్స్ వైపు ప్రమోట్ చేస్తుంది. బట్ వెన్ ఐ అంటే దాని గురించి కొంచెం డీప్ గా థింక్ చేస్తున్నప్పుడు నాకు ఇంకొక అందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై అయ్యాయి. వెన్ కంపేర్ టు యుఎస్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా స్టేబుల్ గా ఉండొచ్చు, యుఎస్ మార్కెట్స్ వీక్ అవుతాయేమో గోయింగ్ ఫర్దర్ అని అనిపించింది. దానికి గల కారణం డాలర్ ఇండెక్స్ అనేది ఆల్రెడీ చాలా పెరిగిపోయి ఉంది. ఎక్కడో ఒక చోట అది ఇన్వర్షన్ కర్వ్ తీసుకోవాలి, సో కిందకి రావాలి. అది కిందకి వస్తే యుఎస్ మార్కెట్ కి ప్రాబ్లం. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయము అంటున్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయకపోతే అగైన్ అది యుఎస్ మార్కెట్ కే ప్రాబ్లం. సో ఎంతకాలం అని డాలర్ ఇండెక్స్ పైకి వెళ్తుంది, సో ఎంతకాలం అని వీళ్ళు ఇన్ఫ్లేషన్ కి అగైనెస్ట్ గా ఎకానమీ బూస్ట్ చేసుకుంటే వెళ్ళగలుగుతారు. సో దేర్ విల్ బి సమ్ బ్రేక్, ఎక్కడో చోట ఒక బ్రేక్ దానికి తగలచ్చు, యుఎస్ మార్కెట్ స్లో డౌన్ అవ్వచ్చు, అప్పుడు డబ్బులన్నీ అగైన్ ఇండియన్ మార్కెట్స్ కి ఫ్లో అవుతాయి. సో దిస్ మైట్ టేక్ అగైన్ 1 year టైం పట్టదు, 6 months to 1 year టైం ఫ్రేమ్ లో ఈ యాక్టివిటీ అంతా జరగచ్చు. దాంతో పాటుగా వీ హ్యావ్ ఫ్యూ అదర్ యాక్టివిటీస్. మనకి ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ లో ఎటువంటి తీసుకురాబోతున్నారు, ఇవన్నీ కూడా మనం గోయింగ్ ఫర్దర్ అబ్జర్వ్ చేస్తే వీల్ అండర్స్టాండ్ సమ్ మోర్ ఏ సెగ్మెంట్స్ ఏవి ఎలా పర్ఫార్మ్ చేస్తాయి అనేది. సో ఈ ప్రాపర్ అనాలిసిస్ అనేది లేకుండా, ఎందుకని అంటే ఆఫ్టర్ ట్రంప్ దిస్ సిచ్యువేషన్ అండ్ ఆల్ మనకి స్టాక్ మార్కెట్ యుఎస్ లో అనేది బాగుంటుంది, ఇండియన్ సిటిజన్స్ కూడా చాలా మంది యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు, దీస్ కైండ్ ఆఫ్ న్యూసెస్ ఎందుకు వస్తున్నాయి? సో బేసిక్ గా ఇండియా అనే కాదు, ఏ దేశంలో అయినా సరే ప్రజలు ఎమోషన్స్ తోటి డ్రైవ్ చేయబడతారు. సో బేసిక్ గా ఇప్పుడు జరిగేదంతా కూడా సెంటిమెంటల్ ర్యాలీ అని అంటాం.
ఎమోషన్ బేస్డ్ ఈవెన్ ఇండియాలో కూడా జరిగింది yes, కదండి. yes. బిఫోర్ మోడీ, ఆఫ్టర్ మోడీ, ఆ 6 months, బిఫోర్ 6 months, ఆఫ్టర్ 6 months ర్యాలీ జరిగింది. మేబీ 3 months కంటిన్యూ అయింది ఆఫ్టర్ మోడీ. ఈ ఎమోషన్ అనేది ప్రతి ఒక్క చోట ఉంటుంది. సహజంగా వాళ్ళు వస్తే వాళ్ళు ఏదో చేస్తారో అని ఒక యాంటిసిపేషన్ ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 2-3 monthsకి పీపుల్ విల్ రియలైజ్, అంటే మార్కెట్ విల్ రియలైజ్, ఓకే అక్కడ అదంతా ఏం లేదు, వాళ్ళు చేయాలనుకున్నా కానీ ఎకానమీ సపోర్ట్ చేయట్లేదు, సో దేర్ కుడ్ బి అ స్లో డౌన్ అనేది వాళ్ళంతా దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో మొన్న కూడా ఒక ప్రెస్ ఆర్టికల్, ఒక రిపోర్టర్ ఏదో ఆర్టికల్ రాశారు, ట్రంప్ ఒకసారి ఛార్జ్ తీసుకున్న తర్వాత అన్ని దేశాల మీద ట్యాక్సెస్ పెంచుతారు అని. అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు, ఆయన ఎలక్షన్ స్టంట్ కోసం ఆ మాట చెప్పేశారు అని చెప్పేసి ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చారు. Okay. అలా ఒక ఆర్టికల్ రాగానే డాలర్ ఇండెక్స్ పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి అలా ఏం లేదు, నేను చెప్పిన మాట మీద ఉంటా అని చెప్పేసి అన్నారు. అక్కడ మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవడం కాదు ఇంపార్టెంట్, ఎకానమీ ఎలా ఉన్నదని ఇంపార్టెంట్. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళకి ఎకానమీ ఫేవర్ చేస్తే వాళ్ళు ఎకానమీని బూస్ట్ చేయగలుగుతారు. ఏమంటారు, పెంచుతాము ట్యాక్సెస్ అంటారు. ట్యాక్సెస్ ఎంతమంది మీద పెంచగలుగుతారు, ఎంతమందితో చేతుతో పెట్టుకోగలుగుతారు. అక్కడ ఫ్రెండ్లీ నేషన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ప్రతి ఒక్కరితోటి ట్యాక్సెస్ పెంచుకుంటూ వెళ్ళిపోతాం, విరోధాన్ని పెంచుకుంటాం, అదంత ఈజీ కాదు. జియో పాలిటిక్స్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేయడం కోసమైనా సరే వాళ్ళు కొంతవరకు తగ్గుతారు. ఎలక్షన్స్ గెలిచేటప్పుడు చాలా మాటలు అందరూ చెప్తూ ఉంటారు. ఇండియాలో లాగే ప్రతి దేశంలో ఉంటుంది ఆ సమస్య. సో దానికి జస్ట్ ఇట్ ఈస్ లైక్ ఆఫ్టర్ ఎలక్షన్ మనకి పోస్ట్ ఎలక్షన్ ర్యాలీ జరుగుతుంది ఇప్పుడు అంతే. అక్కడ కూడా గోయింగ్ ఫర్ దేర్ విల్ బి సెల్లింగ్. సో ఇక్కడ మన వాళ్ళు కూడా నేను అదే చెప్తాను, ఎప్పుడు కూడా హెడ్లైన్ చదవద్దు, హెడ్లైన్ వెనకాల ఏం దాక్కొని ఉందో చదవాలి. ఏదో ధృవ సినిమాలో ఉంటుంది, హెడ్లైన్ కి ఎక్కడ లాస్ట్ పేజ్ లో మిడిల్ పేజ్ లో ఉండే ఒక న్యూస్ ఆర్టికల్ కి లింక్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ యాక్చువల్లీ వర్క్స్ లైక్ దట్. మనం ఏం చూస్తున్నాం, ట్రంప్ వస్తే మార్కెట్ పెరుగుద్ది అనేది చూస్తున్నాం. దాంతో పాటుగా మిడిల్ పేజ్ లో ఎక్కడో ఉంటది, మనకి వడ్డీ రేట్లు తగ్గడం కష్టం అవుతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కావట్లేదు, ఇంకొక వైపు రియల్ ఎస్టేట్ మార్కెట్ అక్కడ స్లో డౌన్ అవుతుంది, అండ్ దాంతో పాటు మన ఇండియాలో జీడిపి అనేది వీకన్ అవుతుంది. సో సింపుల్ గా మీడియా లాంగ్వేజ్ లో చెప్పాలంటే థంబ్నెయిల్ చూసి జడ్జ్ చేస్తున్నారు, వీడియో ఓపెన్ చేసి చూడట్లేదు. థంబ్నెయిల్ లో ఉన్న కంటెంట్ వీడియోలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇంటర్నల్ గా వెళ్ళి ఎప్పుడైనా చెక్ చేయాలి, అంటే మనం అనలైజ్ చేయాలంటే. అందుకే చెప్తాను, స్టాక్ మార్కెట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్. సో సైన్స్ అంటే ఏంటి, మనకి ప్రీవియస్ గా ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ఆ బిజినెస్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, XYZ, ఇదంతా సైన్స్ లో. ఆర్ట్ ఏంటి, వాటన్నిటిని క్లబ్ చేసి మనం ఒక విజన్ ని ఫ్రేమ్ చేసుకోవటం. ఆర్టిస్ట్ ఏం చేస్తారు, ముందు మైండ్ లో విజువలైజ్ చేసుకుంటారు ఇలా చేయాలి. ఇన్ ద సేమ్ వే ఒక ట్రేడర్ అవ్వచ్చు, ఇన్వెస్టర్ అవ్వచ్చు, దే షుడ్ హ్యావ్ ఎ విజన్, నెక్స్ట్ ఇది అవుతుంది అని. ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, న్యూస్ లో వచ్చే ప్రతిదీ నిజం కాదు. న్యూస్ లో 5 వస్తే ఖచ్చితంగా అందులో 2 నిజమై ఉండొచ్చు, లేదా 3 నిజమై ఉండొచ్చు, 2 ఖచ్చితంగా అబద్ధాలు ఉంటాయి. ఇది కూడా ఒక ట్రాప్. ఈ ట్రాప్ గురించి చాలా మందికి మార్కెట్ లో అవగాహన ఉండదు. ఎవరైతే బిగ్ ప్లేయర్స్ వాళ్ళ యొక్క స్టాక్స్ ని ఆఫ్లోడ్ చేయాలి అని అనుకుంటారో అప్పుడు ఆ పర్టికులర్ సెగ్మెంట్ గురించో, స్టాక్ గురించో, మార్కెట్ గురించో ఒక పాజిటివ్ న్యూస్ రిలీజ్ చేస్తారు. మార్కెట్ అంతా దాన్ని సర్క్యులేట్ అయ్యేలాగా చేస్తారు. సో అది బాగా పెరుగుతున్న టైంలో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వస్తారు. మనలాంటి రీటైలర్స్ అందరూ వెళ్ళి అక్కడ ఇరుక్కొని ఉంటారు. ఇది జనరల్ ప్యాటర్న్ మార్కెట్ లో రెగ్యులర్ గా జరిగేది. సహజంగా కొన్ని స్టాక్స్ బాగా అమాంతం పెరిగిపోయి అక్కడి నుంచి మొత్తం కిందకి పడిపోతూ ఉంటాయి. అంతకుముందు ఎందుకు పెరిగింది, ఏదో న్యూస్ ఫ్లో వల్ల పెరిగింది. అప్పుడు యాక్చువల్ గా నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఇంతమందే ఉంటారు, అంటే పెద్ద వాళ్ళే. ఇన్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ తక్కువ మంది ఉంటారు, 1,00,000 మంది ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఎప్పుడైతే ఆఫ్లోడ్ చేయాలని డిసైడ్ అవుతారో, అంటే అమ్మేసుకొని బయటకు వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతారో, పాజిటివ్ న్యూస్ ని ట్రిగ్గర్ చేయగానే వెంటనే రీటైలర్స్ అందరూ దాని వైపు చూడటం మొదలు పెడతారు, దాని వైపు చూసి కొనటం మొదలు పెడుతూ ఉంటారు. అట్లా ఇది పైకి వెళ్లే కొద్ది ప్రైస్ ఎవరైతే న్యూస్ క్రియేట్ చేశారో ప్రాఫిట్స్ బుక్ చేసుకుని బయటికి వెళ్తారు. వీళ్ళందరూ బయటికి వెళ్ళే కొద్ది స్టాక్ ప్రైస్ కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ యాక్చువల్గా 1,00,000 మంది షేర్ హోల్డర్స్ ఉండాల్సింది అది కాస్త 10 లక్షల మంది షేర్ హోల్డర్స్ గా వెళ్తారు. ఈ 10 లక్షల మంది మనల్ని అంటుంటారు, వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకుంటారు. స్టాక్ మార్కెట్ లో మన కంటికి కనిపించిన చాలా జరుగుతూ ఉంటాయి. అందుకే చెప్తాను, డైరెక్ట్ గా ఏది కనిపిస్తే దాని వెనకాల పరిగెట్టడం సరైనది కాదు, ఎవరేం చెప్తే చేయడం సరైనది కాదు. ఇన్వెస్టర్ గానంటే ఎస్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఫండమెంటల్ సైన్స్ అండ్ ఆర్ట్ రెండింటిని క్లబ్ చేస్తే మనకు మంచి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది మనకు ఒక అనాలిసిస్ వస్తుంది. వితౌట్ దట్ వీ కాంట్ ఇన్వెస్ట్. సమ్ టైమ్స్ వీ మైట్ గో రాంగ్, మన వైపు కూడా మనం అనుకున్న అనాలిసిస్ తప్పు అవ్వచ్చు. సో నేను ఎప్పుడైనా అదే చెప్తా, ఎవ్రీ పర్సన్ షుడ్ బి ఏ పర్సన్ ఆఫ్ ఎ ప్లాన్ బి. ఒక ప్లాన్ బి పర్సన్ అయి ఉండాలి ప్రతి మనిషి. నేను అనుకుంది జరిగితే ఏం ప్రాబ్లం లేదు, నేను అనుకున్న దానికి ఆపోజిట్ జరిగితే ప్లానింగ్ ఉండాలి. మనం అనుకున్నట్టుగా జరగకపోతే ఏం చేయాలో కూడా మన దగ్గర ప్లాన్ ఉండాలి. అలా ఉన్న వాళ్ళే ఈ స్టాక్ మార్కెట్ లో నిలబడ్డ వాళ్ళు. సో కాల్డ్ రాకేష్ జుంజునవాలా గారు, వారెన్ బఫెట్ గారు, దే ఆర్ కాంట్రేరియన్ ఇన్వెస్టర్స్. దే నో మార్కెట్ పడితే ఏం చేయాలో తెలుసు, మార్కెట్ పెరిగితే ఏం చేయాలో తెలుసు. అందరూ ఆశగా పరిగెట్టే టైంలో వాళ్ళు చిన్నగా ప్రాఫిట్ బుక్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ రిటైల్ కప్ బయటకు వచ్చేస్తారు. ఒక టైంకి మార్కెట్ కిందకు వస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో మళ్ళీ కొంటారు. సో దేర్ షుడ్ బి అ ప్లాన్. వితౌట్ ప్లానింగ్ వీ కాంట్ విన్. అది స్టాక్ మార్కెటే కాదండి, లైఫ్ లో విన్ అవుతామా? నో వే. ఎక్కడ విన్ కాలేం జీవితంలో. దేనికైనా ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఒకటి కాదు, ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి,
అదే ఒక ట్రేడర్ నాలాంటి అయితే నేను ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటాను. ప్లాన్ ABCD అన్ని పెట్టుకుంటాను. ఇదైతే ఏంటి, ఇదైతే ఏంటి, ప్రతి ఎగ్జాక్ట్లీ దానికి ఉండాలి. మినిమం కౌంటర్స్ ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఏ అనుకుంటాం, ఒక లేదంటే BC రెడీగా ఉండాలి. రెడీగా ఏం ఉండాలి. జరిగినా కానీ మనం రెడీ టు మూవ్ అన్నట్టు ఎగ్జాక్ట్లీ. ఉండాలి. సో దెర్ ఇస్ అ జపనీస్ థియరీ. సహజంగా జపాన్ కంట్రీ ఎందుకంత సక్సెస్ఫుల్ ఉంటది అని అంటే వాళ్ళు డెసిషన్ తీసుకోవడంలో చాలా స్లోగా తీసుకుంటారు. ఓకే. వన్స్ డెసిషన్ తీసుకున్నారో ఎగ్జిక్యూషన్ చాలా స్పీడ్ ఉంటుంది. సో డెసిషన్ ఎందుకు స్లోగా తీసుకుంటారు అని అంటే వైల్ మేకింగ్ అ డెసిషన్ దే ప్రిపేర్ ఎ ప్లాన్. ఆ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడే అక్కడ ఎన్ని సమస్యలు వస్తాయో రాసేసుకుంటారు. ప్రతి ఒక్క సమస్యకి వాళ్ళ దగ్గర కౌంటర్స్ ఉన్నాయో లేవో చూసుకుంటారు. కౌంటర్ ఉంటే దే అప్రూవ్ ద ప్లాన్. వాళ్ళు కౌంటర్ చేయలేకపోతే కనుక వచ్చే ప్రాబ్లమ్స్ కి దే నాట్ అప్రూవ్ ద ప్లాన్. యాక్చువల్ గా కీడించి మేలుంచి అని ఒకటి చూసారా, ఇది ఆ కాన్సెప్ట్. ఓకే. అది మన దగ్గర మొదలైంది, బట్ ఎవరో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది మన ఇండియన్ సైకాలజీ. మనం అన్ని పెడతాం, అంతే ఇంప్లిమెంట్ ఫాలో చేయం కాం. దాన్ని. సో కీడించి మేలించి మనం ఎలా తీసుకుంటామనంటే కీడించేసి ఇప్పుడు మనం ఆలోచించేప్పుడు ఏదైనా ప్రాబ్లం కనిపించింది అనుకోండి, ఆ వర్క్ ని టేకప్ చేయం. ఏమనంటే కీడించి మేలించో అన్నారు పెద్దలు అన్నారు. అసలు ఈ ఫార్ములానే అర్థం కాలేదు. కీడించి మేలించు అంటే మీనింగ్ నువ్వు ఆలోచన చేసినప్పుడు ఏమైనా సమస్యలు కనిపిస్తే మేక్ ఎ నోట్. ఆ సమస్యని నువ్వు అడ్రస్ చేయగలుగుతావా లేదా, వాటికి నీ దగ్గర కౌంటర్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఈవెన్ స్టాక్ మార్కెట్ ఆర్ లైఫ్ ఎప్పుడైనా దిస్ ఇస్ ద ప్రాసెస్.